బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి న్యూ ఇయర్ బ్యాండ్ రైటింగ్ అనమాట. మీకైతే ఈజీగా సింపుల్గా అర్థమయ్యే విధంగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే వీడియో అయితే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాలో అయితే కానీ నేనైతే ఇస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. మీరైతే రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీకనెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేనైతే కింద బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే ఇక్కడ ఒక పార్టీ వేర్ పిఎన్జీ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. ఈ పిఎన్జీని అయితే ఇలా రొటేట్ చేసుకొని ఇలా జూమ్ ఇలా అయితే మీరు ఫోటో ఫ్రేమ్కి అయితే మీ బ్యాక్గ్రౌండ్కి అయితే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లో మీరు పిఎన్జీస్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే టెక్స్ట్ పిఎన్జీ తీసుకోండి. టెక్స్ట్ పిఎన్జీ అనమాట. ఈ టెక్స్ట్ పిఎన్జీ తీసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. ఓకే, స్టిక్కర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరైతే హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే మీరైతే సెర్చ్ చేయండి. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే మీరైతే సెర్చ్ చేయాలి. హ్యాపీ న్యూ ఇయర్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే ఏ అయినా కానీ కొన్ని మామూలుగా డెకరేషన్ లాగా ఉంటుంది బాంబులు. ఓకే, ఈ పిఎన్జీస్ అయితే మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి నేనైతే జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఇలా ఒక పిఎన్జీని తీసుకొని ఓకే ఇలా జూమ్ చేసి ఇక్కడ వచ్చేసి 2 లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మూవ్ డౌన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మూవ్ డౌన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేసి మల్టిప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ ఒపాసిటీ మళ్ళీ తీసుకుని ఒపాసిటీ వచ్చేసి ఒక 30-40 పెట్టేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇదైతే ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరైతే 2025 అని ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఇలా జూమ్ చేసి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ అని ఉంది కదా, స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే మీరైతే సెర్చ్ చేయండి. ఇక్కడ మీరు సెర్చ్ చేసి ఇక్కడ ఒక మీకు నేమ్ వస్తుంది, ఈ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ నేమ్ ఇలా రొటేట్ చేసి ఇక్కడైతే పెట్టుకోండి. మీకైతే చూడడానికి లుక్ అయితే బాగుంటుంది. ఓకే, ఇలా అయితే పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడ బొక్కేస్ ఉంటాయి కదా, బొక్కే పిఎన్జీ కూడా ఇస్తాను. ఆ పిఎన్జీని మీరు ఇలా రొటేట్ చేసి ఓకే జూమ్ తగ్గించి ఇక్కడ మీరైతే ఇలా అయితే పెట్టేసాను. ఓకే, పెట్టేసి ఇక్కడ షాడో ఉంది కదా, షాడోస్ వచ్చేసి ఈ 2 జీరో పెట్టేసేయండి. జీరో పెట్టేసి ఇక్కడ డూప్లికేట్ తీసుకొని డూప్లికేట్ని ఇటు పక్క పెట్టేసేయండి. ఓకే, ఓకే ఇలా
పక్కన పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట మొత్తం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనమైతే మన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ మన ఫొటోస్ వచ్చేసి బ్రష్ పిఎన్జీలోకి కన్వర్ట్ చేయాలి. బ్రష్ పిఎన్జీలోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రష్ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి యాడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక 7 ఫొటోస్ అయితే కావాలన్నమాట. ఓకే, ఇలా అయితే పెట్టేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ షాడోస్ మీద క్లిక్ చేసి ఈ ఫుల్ 100 పెట్టేసి ఈ రెండు వచ్చేసి 0 పెట్టేసేయండి. ఓకే, ఈ రెండు 0 పెట్టేసేయండి. ఇంత సేమ్ అన్ని పిఎన్జీస్ అయితే మీరైతే ఇలా తీసుకొని మీరైతే ఇక్కడ ఇలా ఓకే ఇలా అయితే మీరైతే అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి అన్నీ నేను యాడ్ చేసి చూపిస్తాను, ఒక్క నిమిషం చూడండి. ఓకే, ఇలా అయితే మనం అయితే అన్ని పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నేమ్స్ కూడా ఎలా యాడ్ చేయాలి అనేది కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో వచ్చాను చూడండి, లేదా పైన ఐకాన్స్లో వాడేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చినాక ఇక్కడ బోర్డర్ అని ఉంటుంది, బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసేయండి. పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ కాంట్రాస్ట్ వచ్చేసి ఒక 10-20 అలా పెట్టేసుకోండి. క్లారిటీ ఇవన్నీ మీకు నచ్చిన కలర్ గ్రేడింగ్గా చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. మీకైతే ఫోటో అయితే మంచి బ్రాండ్ రేటింగ్ అయితే మీరైతే స్టూడియోలో చేయించినట్టయితే వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.